విజయవాడలో వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా గందరగోళాలు జరిగాయి. కొన్ని బూతుల్ని ఆక్రమించుకుంటే పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీసులు అటెండ్ కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నాకైతే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం నాకు జరిగింది. 1 గంటకి పోలీసు వారు నాకు ఫోన్ చేసి అభ్యర్థులు ఎవరు తిరగడానికి వీల్లేదు, విఐపీస్ ఎవరు తిరగడానికి వీల్లేదు, హౌస్ అరెస్ట్ చేయమన్నారు, ఇది ఎలక్షన్ కమిషన్ ఆదేశం అన్నారు. నేను ఎమ్మటే ఎస్పీ గారికి ఫోన్ చేశాను, బిందు మాధవ్ గారికి. ఎస్ సార్, మాకు ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఇచ్చింది అంటే నేను నకిరికల్లో ఉన్నానండి అన్నా. అయితే మీరు ఇంటికి వెళ్ళిపోండి సార్, అక్కడి నుంచి మీరు కలగడానికి వీల్లేదు అన్నారు. నేను ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ కూర్చున్నా. నాకు ఫోన్లు వచ్చినాయి. నా ప్రత్యర్థి 2 చోట్ల 3 చోట్ల తిరుగుతూ ఉన్నాడు. వాట్ ఈస్ దిస్? నాకేమో చెప్పారు, నేనేమో హౌస్ అరెస్ట్ వాళ్ళు చేయకోకుండా ఇంట్లో కూర్చున్నాను. నా ప్రత్యర్థి ఏమో అన్ని చోట్లకి తిరుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తే ఏమనుకోవాలి అంటున్నా. ఇది పొరపాట లేకపోతే కావాలని చేశారా? ఆ కీలక సమయంలో ఆ 12 గంటల వ్యవధిలో నన్నేమో తిరగొద్దన్నారు, నా ప్రత్యర్థి ఏమో తిరుగుతూ ఉన్నాడు. ఈ మే టేక్ అడ్వాంటేజ్. ఏంటిది? వాట్ ఈస్ దిస్? దీనికి సమాధానం చెప్పాలి నేను అడుగుతా ఉన్నా. ఎంత దారుణంగా ఉందంటే ఆర్తనాదాలు. రాత్రి 10 గంటలకు కూడా మా ఊర్లో మమ్మల్ని కొడుతున్నారు సార్, మా ఊర్లో మాకు రాడ్లు పెట్టి కొడుతున్నారు, రాళ్ళు వేస్తున్నారు, పెట్రోల్ బాంబులు తయారు చేసి ఇసురుతున్నారు అంటే పోలీసులు ఫోన్ చేసి ఇది వెళ్తున్నాం అదుగు వెళ్తున్నాం అంటారు. ఒక పోలీస్ ఆఫీసర్ మేము 4 ఉన్నామండి, మేము ఎక్కడ చేయమండి అని అంటారు. ఇంత దారుణమైనటువంటి సంఘటనలు పల్నాడులో జరిగాయని చాలా బాధపడతా ఉన్నా. ఇందాకే ఎలక్షన్ కమిషన్ కూడా మేము రిప్రజెంట్ చేశాం. కొత్త గణేషన్ పాడు విలేజ్, మాచవరం మండలం, గురజాల కాన్స్టిట్యున్సీ. అక్కడ పురుషులు ఎవరు లేరు, పారిపోయారు, కొట్టేశారు అందరినీ. మహిళలందరూ కలిసి ఒక గుడిలో దాక్కున్నారు. ఆ గుడి మీద దాడి చేస్తున్నారు. వాళ్ళని రక్షించాలని, వారిని పరామర్శించాలని మా పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్ గారు, మా ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ గారు ఇద్దరు కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అప్పుడైనా ఏమైనా రక్షణ ఉంటుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళ కారు ధ్వంసం చేశారు. చివరికి పోలీస్ ఫైర్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాట్ ఇస్ దిస్? ఎక్కడున్నాం మనం? మీరు ఇంతమంది అధికారులు మార్చారు, సక్రమంగా జరుగుతుందని భావించాం, ఏంటిది? ఇంత దారుణమా? ఎలక్షన్ అయిపోయి 24 గంటలు అయిపోతుంది సుమారుగా. ఈ దశలో కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కావటం లేదు అంటే ఏంటి? పోలీస్ ఫెయిల్యూరా? పోలీస్ కొల్యూడరా? లేక పర్చేజ్డ్ బై సంబడినా? వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది ఇక్కడ అనే దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ఎలక్షన్ కమిషనర్ గారికి వివరించడం కోసం మేము రావటం జరిగింది. ఆయన రిటర్న్గా కూడా మేము ఇవ్వటం జరిగింది. నా కాన్స్టిట్యున్సీలో అయితే 6 బూతుల్లో, ఆ విలేజ్ కూడా వారికి ఇచ్చాను, 6 బూతుల్లో నారినపాడు, దమ్మాలపాడు, చీమలమర్రి ఓటింగ్కు నేను వెళ్తాను, స్లిప్ తీసుకుంటాను. అక్కడ ఒక ఆయన నుంచుంటాడు, ఆ స్లిప్ 2 తీసుకోమంటాడు, ఆయనే నొక్కుతాడు, మీరు నొక్కామని వెళ్ళిపోమంటాడు. వచ్చేసారు. ఇలా 6 బూతులు జరిగాయి. దౌర్జన్యం చేసి జరిపారు. అక్కడ పిఓలు, పోలింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్లో మాత్రం గోడ్డండి రాస్తారు. భయపడి రాయొచ్చు, అమ్ముడు పోయి రాయొచ్చు, వాతావరణం. ఎందుకంటే భయం. పిఓ అంటే ఆఫ్టర్ ఆఫీసర్, అతను ఆ ఊరు వెళ్ళిన తర్వాత బయటికి రావాలిగా. ఆ ఊరంతా ఏకమైపోయారో లేకపోతే రౌడీజం చేస్తున్నారో భయపడి ఏం పెట్టమంటే పెడతాడు. నేనేమన్నానంటే ఆ పిఓ రాసింది కాదు, లేదా మీ ఆఫీసర్ చెప్పింది కాదు. వెబ్ క్యామ్స్ ఉన్నాయి కదా, ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ క్యామ్స్ ఉన్నాయి. యు సీ ది వెబ్ క్యామ్స్. చూసి నేను చెప్పింది నిజమైతే, నేను చెప్పిన దానిలో జస్టిస్ ఉంటే, అలా నొక్కింది ఏమన్నా ఉంటే, దెన్ యూ గో ఫర్ ఏ రీపోల్. దిస్ ఈజ్ మై జెన్యూన్ డిమాండ్ అండ్ రిక్వెస్ట్ టు ది ఎలక్షన్ కమిషన్. వెబ్ క్యామ్స్ పెట్టినందుకు ఉన్న మమ్మల్ని మొహాలు చూసుకోవడానిక? అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే కదా. అలా 10 మంది ఓట్లు వేసినా కూడా అక్కడ రీపోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
ప్రజాస్వామ్యంలో ఎవడి ఓటుని వాడు ఉపయోగించుకోవాలి తప్ప రాంబాబు ఓటుని మరొకరు, సుబ్బారావు ఓటుని వెంకయ్యో వాడుకోకూడదు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది. అది రిపోర్ట్ చేసిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్ క్యాములను ఓపెన్ చేయకోకుండా కేవలం పీఓ రిపోర్ట్ మీద చేస్తే అన్యాయం, ఇంజస్టిస్ జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్కి మేము పర్సనల్గా రిక్వెస్ట్ చేశాం. వారు వెబ్ క్యాముల్ని పరిశీలిస్తామని మాట చెప్పారు. దాని మీద నిర్ణయం జరుగుతుంది అని ఆశిస్తున్నాం. అలా జరిగితే మాత్రమే రీపోల్ చేయండి, లేకపోతే మాకు రీపోల్ అవసరం లేదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తం టోటల్గా పల్నాడంతా కూడా చాలా దౌర్జన్యాలు, అక్రమాలు, అన్యాయాలు, బూతుల ఆక్యుపేషన్స్, ఈవీఎంలు పగలగొట్టే ప్రయత్నాలు, ఒకరి బదులు ఒకరు నొక్కే ప్రయత్నాలు, ఈవీఎం మీద నొక్కే ప్రయత్నాలు తీవ్రంగా జరిగాయి. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఎలక్షన్ కమిషన్ యాక్ట్ చేయవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేయడం కోసం మేము రావటం, రిప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే.